welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక కొలాబరేషన్ వచ్చిందనమాట. దాంట్లో నుంచి కొన్ని జ్యువెలరీస్ నేను తీసుకున్నాను. సో అవన్నీ నాకు చాలా నచ్చాయి. అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించింది. నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఒక షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను అవన్నీ క్లియర్గా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అంటే అందులో కూడా క్లియర్గా పెట్టినా బట్ దెన్ సో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంటే కదా నాకు. సో అందుకని చెప్పేసి మీకు కూడా లాంగ్ వీడియో లాగా షూట్ చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. And I'm like super duper excited for making this beautiful vlog and sharing this beautiful vlog with you guys. And so ఇవన్నీ కూడా నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే రాజేశ్వరి హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ ఒక జ్యువెలరీస్ అయితే నాకు రిసీవ్ అయ్యాయి అనమాట. సో ఇవన్నీ బాక్స్ అయితే నా దగ్గర లేదు, ఎందుకంటే ఇవన్నీ నేను లాంగ్ బ్యాక్ ఓపెన్ చేసేసినాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ బాక్స్ అనమాట. సో ఐల్ మేక్ ష్యూర్ వాళ్ళది నేను కింద పేజ్ ట్యాగ్ చేస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ రాజేశ్వరి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చినాయి. తను బ్యాంగిల్స్ మీద హ్యాండ్ క్రాఫ్ట్ లైక్ పెయింటింగ్స్తో చేస్తూ ఉంటుందన్నమాట. సో నాకు పర్సనల్గా నచ్చి నేను తీసుకున్నాను. సో మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో వై లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, సో ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఇయర్ రింగ్తో స్టార్ట్ చేస్తాను గైస్. సో ఫస్ట్ అయితే ఈ ఇయర్ రింగ్ చూడండి ఎంత బాగుందో. సో నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది అనమాట. ఐ వాజ్ ఇన్ డామ్ క్యూట్, ఇట్ వాజ్ రియలీ సో డామ్ క్యూట్ అనమాట. అంటే ఈ లోపల క్లాత్తో నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల క్లాత్ అండ్ కింద ఇలా సిల్వర్ బుట్ట విత్ సిల్వర్ చైన్ లాగా సైడ్స్కి ఇలా డిజైన్ వచ్చారు. అండ్ ఐ స్వేర్ ఎంత బాగుందో, నాకు లిటరలీ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మీకు అంత క్లియర్గా కనిపించకపోతే మేబీ నేను పక్కన వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, సో దాట్ యూ కెన్ రియలీ సీ ఇట్ సో క్లియర్లీ అని నా ఫీలింగ్. సో ఓకే, దిస్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ రింగ్. సో నౌ లెట్స్ గో విత్ మై సెకండ్ ఇయర్ రింగ్. సో నేను చూపించేస్తాను అండ్ పక్కన వీడియోస్ పెడతాను సో దాట్ మీరు చూసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ రింగ్ విచ్ ఇస్ రియలీ ఆల్సో అ డామ్ క్యూట్ ఇయర్ రింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇలా పూసలు ఉంటాయి కదా, పూసలతో వైట్ అండ్ పింక్ పూసలతో ఇలా మనకి ఇచ్చారు. ఇయర్ రింగ్ మొత్తం సన్ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ మనకి వెస్ట్రన్ ఇయర్ రింగ్స్కి చాలా బాగా సెట్ అవుతాయి అని నా ఫీలింగ్. సో ఎస్, ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఐ గివ్ ఇట్ 10 out of 10 కష్టానికి. ఓకే, సో ఎస్, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ తను జుట్టుకి కూడా ఇలా బో లాగా కూడా ఇచ్చింది అనమాట, విచ్ ఈజ్ ఆల్సో రియలీ సో క్యూట్. ఐ థింక్ ఇవన్నీ తను హ్యాండ్ మేడ్ చేసింది. ఎస్, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ గైస్. సో తను చేతితో తను చేసింది అనమాట. సో మీరు కూడా కావాలనంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయాలనే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఎస్, ఒకసారి వెళ్ళి తన పేజ్ని అయితే చెక్అవుట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ చూసిద్దాం. ఈ బ్యాంగిల్స్ కూడా ఎంత బాగున్నాయంటే అసలు చెప్పలేనంత బాగున్నాయి. లిటరల్గా చెప్తున్నా నేను, అసలు ఎంత బాగున్నాయి చూడండి గైస్. దీని మీద బటర్ఫ్లై హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్స్తో హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసి ఇలా చేసిందనమాట. ఐ వాజ్ ఇన్ రియలీ లవ్ విత్ దిస్ అనమాట. మేబీ పక్కన వీడియో ప్లేస్ చేస్తాను, మీరు చూడొచ్చు. నాకైతే ఫినిషింగ్ బాగా నచ్చింది, మతలబ్ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. అంటే పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఐ రియలీ లవ్డ్ ఇట్. I'll post a pic or video side of this video. ఓకే, తర్వాత ఇది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. సైడ్స్కి కానీ మధ్యలో కానీ ఇలా మనం ఒక బ్యాంగిల్స్ వేసుకుంటే ఇలా మధ్యలో పేరప్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఆరల్స్ ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది, రైట్? సో ఎలా వేసుకున్నా బాగుంటాయి అనమాట ఈ ఒక సైడ్ బ్యాంగిల్స్. సో ఇది వచ్చేసి ఇలా సైడ్కి ఇలా వేసుకునేటట్టుగా ఈ బ్యాంగిల్స్ అనేది ఇచ్చారనమాట.
సో నాకు పర్సనల్గా కూడా చాలా నచ్చింది ఇది, ఎందుకంటే కింద క్లాత్కి పైన ఇలా స్టోన్స్ చాలా బాగున్నాయి. అంటే తన హార్డ్ వర్క్కి బేసిక్గా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటి అతికించాలని అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, కాబట్టి ఐ థింక్ లిటరలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్. సో అదనమాట. సో నాకైతే చాలా 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 నచ్చింది. ద ఫినిషింగ్ వాజ్ గుడ్. ప్రతి దాంట్లో కూడా ఫినిషింగ్ చూస్తాం కదా మనము. సో ఫినిషింగ్ వాజ్ లిటరలీ చాలా క్యూట్గా చాలా బాగుంది. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. 1 సెకండ్. ఈ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగుందో, లైక్ బటర్ఫ్లై విత్ స్టోన్ ఇయర్ రింగ్స్ విత్ కింద ఇలా బటర్ఫ్లై హ్యాంగింగ్. అసలు నాకు ఇలాంటి స్టోన్ ఇయర్ రింగ్స్ అంటే పడి సస్తా గైస్. ఐ రియలీ లవ్ ద ఇయర్ రింగ్స్ అనమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే స్టోన్ ఇయర్ రింగ్స్, బటర్ఫ్లై ఇయర్ రింగ్స్, ఫ్లవర్ ఇయర్ రింగ్స్. అలాంటిది ఫ్లవర్, స్టోన్, బటర్ఫ్లై అన్నీ కలిపి వచ్చిన ఇయర్ రింగ్ అనమాట ఇది. సో ఇంకెవరికి నచ్చకుండా ఉంటే చాలా పెంట్రెస్టీ వైబ్స్ ఉన్న వాళ్ళైతే ఐ థింక్ దే లైక్ దిస్ ఇయర్ రింగ్ అని నా ఫీలింగ్. సో ఇది. అండ్ దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇయర్ రింగ్. నేనైతే పెట్టుకొని చూపించట్లేదు, జస్ట్ వీడియో ప్లేస్ చేస్తున్నాను ఎందుకంటే క్లియర్గా కనిపించదు అని నా ఫీలింగ్. సో అందుకని చెప్పేసి వీడియోస్ పెడుతున్నాను, సో దట్ మీరు క్లియర్గా మీరు చూస్తారు కాబట్టి. సో ఎస్, నాకు ఇది కూడా చాలా 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 బాగా నచ్చిన ఇయర్ రింగ్ అనమాట. నాకు స్పెసిఫిక్గా చాలా నచ్చిన ఇయర్ రింగ్ అనమాట ఇది. సో ఎస్. అండ్ లుక్ అట్ దిస్ ఇయర్ రింగ్. రాగానే ఇయర్ రింగ్ చూసి వావ్ కొంటే ఇలాంటి ఇయర్ రింగ్ కొనాలి ఒకటి అని అనుకున్నాను అనమాట. అంత బాగుంది ఇది. ఎంత బాగుంది కదా. ఐ మీన్ లైక్ బ్రో, అసలు ఇంత ఫ్లవరిష్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటాం, ఎంత క్యూట్గా కనిపిస్తాం, ఎంత బాగుంటుంది అసలు. ఆ ఫీలే వేరు కదా. సో నాకు కూడా ఈ ఇయర్ రింగ్స్ చూడగానే ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే చెవు నిండా ఇలా క్యూట్గా ఏదో ఫ్లవర్ ఇలా వచ్చినట్టుగా. బేసిక్గా నేను ఫస్ట్ ఎవర్ కొలాబరేషన్ అని చెప్పేసి నా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను కదా స్టార్టింగ్లో, ఒక 2 years బ్యాక్ అనుకుంటా. అందులో కూడా ఒక ఫ్లవర్ ఇయర్ రింగ్ ఉండే అనమాట, లైక్ సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇయర్ రింగ్. అది కూడా కొలాబరేషన్లో వచ్చింది నాకు. సో అది కూడా ఫ్లవర్ అనమాట, దానికి పూరా ఇలా సైడ్స్కి స్టోన్స్ వచ్చింది. సో అది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో అన్నీ అలా ఫ్లవర్స్కి ఇంకా నచ్చుతాయి నాకు. సో అలాంటిది ఇది కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ ఇయర్ రింగ్సే గైజ్ అంతా. ఇది నాకు ఇది ఏంటంటే ఇది నాకు నచ్చింది దీంట్లో, ఈ ఒక్క పర్టికులర్ ఇయర్ రింగ్లో నచ్చింది ఏంటంటే పెట్టుకునేటప్పుడు ఈ డిజైన్ వెనకలకి వెళ్ళిపోతుంది, ఇలా వెనకలకి వెళ్ళిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఇలా ఉంటే మేబీ బాగుండేది, బట్ ఇది వెనకలకి ఇలా వచ్చేస్తుంది కాబట్టి పెట్టుకొని వేస్ట్ అని నా ఫీలింగ్ అని అనిపించింది. సో ఇది ఒక్కటి నాకు డిసప్పాయింట్ అయ్యాను, 0కి 0 ఇవ్వాలని అనిపించింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను దీంట్లో అయితే. సో ఎస్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. సి, ఎందుకంటే ఇది మొత్తం ఇలా మల్టీ కలర్ వచ్చింది. అండ్ ఇది మనం వెస్ట్రన్ వేర్కి అయితే ఇంకా బాగా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నాకు పర్సనల్గా ఇది వైబ్రెంట్ కలర్స్ కాబట్టి వావ్, లైక్ లుక్స్ క్రియేటివ్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ వాజ్ ద అయోదర్ ఇయర్ రింగ్. నేనైతే ఇది డైలీ వేర్కి వేసేసుకుందామని ఫిక్స్ అయిపోయినా ఇంకా ఇది. బికాజ్ లుక్ అట్ దాట్, చూసారు కదా ఎంత బాగుందో. సో నాకు కూడా ఇలా హ్యాంగింగ్ వేసేసుకొని బయటికి ఇలా వెళ్ళిపోవచ్చు. సో అలా అనిపించింది నాకు. సో అన్నీ చూపించేసాను అనమాట అయితే. సో ఇవన్నీ హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ గైస్, హ్యాండ్ మేడ్ పెయింటింగ్ బ్యాంగిల్స్. ఓకే, హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్ బ్యాంగిల్స్ అనమాట. సో అందులో మనకి 3 కలర్లు వచ్చాయి. అందులో బేబీ పింక్ ఒకటి, ఎల్లో ఒకటి అండ్ బ్లూ కలర్ అనమాట, విచ్ ఈస్ రియలీ సో గుడ్. అంటే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చాయన్నమాట. సో దాని మీద ఉన్న డిజైన్ కానీ అన్నీ కూడా నేను క్లోజప్ వీడియో పెడతాను, సో దట్ మీరు క్లియర్గా ఒక హ్యాండ్ పెయింటింగ్వి మీరు క్లియర్గా చూడొచ్చు. బికాజ్ ఇందులో అంతా క్లియర్గా కనిపించకపోవచ్చు వైడ్ యాంగిల్లో, బట్ క్లోజప్ వీడియో పెడతాను, మీకు డెఫినెట్లీ ఈ డిజైన్స్ నచ్చుతాయి. అండ్ లిటరలీ ఇవన్నీ నేను కార్తీక దీపంలో కూడా వేసుకున్నాను. ఎక్సెప్ట్ దిస్, ఐ వోర్ దిస్ బోత్
విచ్ మేక్స్ మీ ఫీల్ రియలీ సో క్యూట్. అండ్ లాంగ్ చేయకుండా షార్ట్ చేద్దాం అనుకుంటున్నా వీడియో, అందుకే ఫాస్ట్గా చేసేస్తున్నాను గైస్. మళ్ళీ మీరు కూడా బోర్ ఫీల్ అవ్వకూడదు కదా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ మంగళసూత్ర అనమాట. సో ఈ మంగళసూత్ర కూడా నాకు చాలా బాగా నచ్చింది. మతలబ్ ఐ కెన్ వేర్ దిస్ ఫర్ మై కార్తీక దీపం సీరియల్ అని నాకు అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇదైతే నేను వేసుకోవడం స్టార్ట్ చేసినాను. అండ్ జస్ట్ ఇట్ లుక్స్ రియలీ సో క్యూట్. కార్తీక దీపంలో ఇంకా ఇదే వేసేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినాను అనమాట. సో ఎస్, సో ఇది కూడా నేను క్లోజప్ వీడియో పెడతాను, చూడండి. ఓకే, సో చూసారు కదా గైజ్, ఎలా ఉంది వీడియో, బాగుందా? సో నాకైతే ఇలాంటి జ్యువెలరీస్ అంటే చాలా చాలా ఇష్టం అవుతుంది. అండ్ ఆల్సో మనం ఎలా క్విక్గా బయటికి వెళ్ళాలన్నా ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో నాకైతే హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాంగిల్స్, పెయింటింగ్స్ అండ్ బోస్, మంగళసూత్ర ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. సో మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంకెందుకంటే వెంటనే వాళ్ళ పేజ్కి వెళ్ళి అన్నీ చూసేసి మీకు నచ్చితే పర్చేస్ చేయమని కూడా కోరుకుంటున్నాను. నాకు నచ్చితే మీకు కూడా నచ్చుతుందని ఒక వైబ్ ఉందన్నమాట. సో అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకున్నాను. సో ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వెంటనే పక్కనున్న గంట బెల్ మాత్రం అస్సలు క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా నోటిఫికేషన్స్ ఎమ్మటే మీ దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. సో వై లేట్, బాయ్ గైస్, సీ యూ గైస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బాయ్.